గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. ఒకప్పటి కాలంలో ఆహారం తినే పద్ధతులకి ఇప్పుడు ఆహారం తినే పద్ధతులకి కొద్ది మార్పు అని చెప్పలేం. అసలు మొత్తానికి అది వదిలేసి కొత్త పోకడలోకి వెళ్ళిపోయామని చెప్పాలి. అసలు కింద కూర్చొని పద్ధతిగా ఒక పీట వేసుకొని కూర్చొని ఆకులో తినే ఆ భోజన పద్ధతి కాస్త ఇప్పుడు చెప్పులు వేసుకొని నించొని తినటము, ఇంట్లో అయితే ఏకంగా బెడ్రూమ్ లోకి తీసుకెళ్లిపోయి అక్కడే కూర్చొని తినటము, రకరకాల వింతలు విడ్డూరాలన్నీ చూస్తున్నామమ్మా. అసలు ఇదంతా చూస్తుంటే ఎటెళ్ళిపోతోంది మన సమాజం వెళ్ళిపోతుంది, దాంతో పాటు మనం ఇవన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోతున్నామా ఏంటి, ఇలానే ఉంటే అసలు ఏమవుతుంది అనే ఒక భయం మొదలవుతోందమ్మా. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందామా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. చాలా మంచి ప్రశ్న అట అమ్మవాడు. ఆహార నియమాలు చాలా మాట్లాడుకోవాలమ్మా దీని గురించి. అసలు ఆహారం అంటే ఏంటి? ఆహారమే మన మనస్సు, మన శరీరం ఎలా ఏర్పడుతుంది? ఆహారాన్ని బట్టే కదా. బలం కావాలి, అన్నం తినలేదు నీరసంగా ఉందని ఎందుకంటాం? ఆహారానికి ఇచ్చే గొప్పతనమే కదా అది. అవునమ్మా. ఇలా ఆలోచిస్తూ వెళితే మన ఆలోచన, మన మనస్సు, మన బుద్ధి, మన శరీరము ఇవన్నీ కూడా ఆహారమే. ఎందుకంటే ఆహారం తయారు చేసుకున్న తర్వాత అందులో సగభాగము డైజెషన్ అయ్యి మన రక్తం కింద మారుతుంది కదా, అదే గుండెకి ప్రవహిస్తుంది. ఇలా శక్తి ఉంటేనే కదా ఆలోచించగలం, అవును, నడవగలం, ఇవన్నీ చేయగలగడం అంటే ఆహారమే. అందుకే దేహమే దేవాలయం. అవును. ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలంటే ఆహారం చాలా అవసరము. ఆహారానికి నియమాలు కూడా చాలా అవసరం. ఎటువంటి నియమాలమ్మా? ఆహారానికి నియమాలు. రజోగు ఇష్టమైన ఆహారం. రజోగుణం అంటే ఏముంది? ఎక్కువగా చూడండి, కారం తిని తిని చెమటలు పోసేస్తుంటాయి. అవును. కోపం, చికాకు, స్థిమితం లేకపోవడం ఒకటి కాదు. తమో గుణం, రజోగుణం అన్నీ కూడా ఆహారంతో. సాత్విక గుణం ఎక్కడా ఉండదు. ఎందుకంటే కారం ఎక్కువ తింటాం, ఉల్లి వెల్లుల్లి తింటాం. అంటే ఇవన్నీ ప్రకృతి ఇచ్చినవే కదా. అంటే అవన్నీ ఎందుకు పెట్టారు? ప్రకృతి ఇచ్చినవే, భగవంతుడివే. మితంగా తింటే ఔషధం. ఆయన ఎవరో సినిమాలో చెప్పినట్టు అమితంగా తింటే విషం. ఇది మనం కొన్ని మనకి స్ఫురించవు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చూశాను చంద్రముఖి అని సినిమా, రజనీకాంత్ గారిది. ఆయన అందులో చెప్తారు, ఆహారం మితంగా తింటే మందు, అమితంగా తింటే విషం. ఇప్పుడు అమితంగానే తింటున్నాం కదా. కారం ఎక్కువ, పులుపు ఎక్కువ, మసాలాలు ఎక్కువ, మరి శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి రోగాలు రాకేమవుతాయి? తర్వాత ఆహారాన్ని వండినట్లు కరువు వాచిపోయినట్టు తిండికి 3 పూట్ల తింటాంగా. పొద్దున్న టిఫిన్ తింటాం, మధ్యాహ్నం తింటాం, పళ్ళెల్లో పెట్టుకుని ఇట్లా తినేస్తుంటాం. నువ్వు భగవంతుడికి అది నివేదన చేస్తేనే కదమ్మా ప్రసాదం కింద మారేది. ఎప్పుడైతే ప్రసాదం కింద భావించి తింటావో దాని యందు విలువ పెరుగుతుంది. అరే ప్రసాదం కింద పడిపోతుంది, ప్రసాదం పాడేయకూడదు అనే భావన వస్తుందా లేదా? పైగా ఇంత మనకి ఆహారాన్ని ఇచ్చిన భగవంతుడికి ఆయనే ఇచ్చాడు, ఆయనకే ఎందుకు పెట్టాలంటే నీకు కృతజ్ఞత లేదా? ఎవడో ఒక 10 రూపాయలు ఇస్తేనే కృతజ్ఞత ఉందే? మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మనకి ఊపిరినిచ్చి, మనకి శక్తినిచ్చి, మనకి తెలియకుండానే మనల్ని పోషిస్తున్నటువంటి భగవంతుడికి. ఎందుకంటే పంటలు ఎలా పండుతాయి తెలుసా అమ్మ? చంద్రుడి ద్వారా. మొక్కలు, ఔషధ గుణాలున్న మొక్కలు, పంట, ఇవంతా సూర్యచంద్రుల ద్వారానే కదా. ఇవన్నీ చూసుకుంటే భగవంతుడే కదా. ఇవన్నీ ఇస్తున్న భగవంతుడికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలా వద్దా? ఖచ్చితంగా తెలుపుకోవాలి. కాబట్టి వండిన అన్నాన్ని పశువులు ఏం చేస్తాయి? గడ్డి పడైగానే మేసేసి పడుకుని సేదతీరి తిన్నవి మళ్ళీ నెమరేస్తూ ఉంటాయి. అంత దౌర్భాగ్యస్థితి. అంటే పశు ప్రవృత్తిని మనం మనుషులమై ఉండి కూడా పశు ప్రవృత్తిని దాన్ని ఏమంటారు గుర్తు చేసుకుని అదే తింటాం. నెమరు వేయడం కూడా నేను చెప్తాను. భగవంతుడికి నివేదన చేయకుండా పళ్ళెల్లో పెట్టుకుని ఆవురమంటూ తినేసి కూర్చుంటాం. కూర్చుని టీవీ పెట్టుకుని
పప్పులో ఉప్పు ఎక్కువైంది, కూరలో కారం ఎక్కువైంది, పెరుగు పుల్లగా ఉంది, ఈవేళ అన్నంలోకి నెయ్యి లేదు, ఈవేళ ఇలా చేసావేంటే వంట, నిన్న బాగా చేసావు, దీనంతా నెమరేసుకోవడమా కాదా? ఖచ్చితంగా నెమరేయటమే. ఇదంతా ఏంటమ్మా? పశు ప్రవృత్తి. ఆహారము భగవంతుడితో సమానము. మనం నిలబడాలంటే ఆహారం కావాలి. ఇక అన్నం పరబ్రహ్మ స్వరూపం. మంచాల మీద కూర్చుని ఎలా తింటారమ్మా పరబ్రహ్మ స్వరూపాన్ని? మంచం భోగవస్తువు, పడుకోవడానికే. అవును. దాని మీద కూర్చుని భోజనం చేయడం ఏంటి? నీకు కుదిరితే కింద కూర్చో, లేకపోతే ఒక కుర్చీలో కూర్చో. ఇప్పుడు అలాగా అందరం డైనింగ్ టేబుల్సే కదా, కాస్త డైనింగ్ టేబుల్ మేనర్స్ పాటిస్తూ కూర్చో. అక్కడే తుమ్మడం, దగ్గడం, పక్క వాళ్ళ ప్లేట్లో ఎంగిలేయడం కాకుండా. ఎందుకంటే అమ్మా ఎంగిల్ తినద్దు అంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకు? మన ధర్మం ఒకళ్ళ రోగాలు ఒకళ్ళకి అంటుకోకుండా. నీకు ఏ జలుబో దగ్గో ఉంది, ఆ ఎంగిలి పెడితే వాళ్ళకి వస్తుందో రాదా? ఇవన్నీ ఏమి చాదస్తం కాదు, చాలా ఉంది సైన్స్ అందులో. అందుకని ఆహారాన్ని భగవంతుడికి సమర్పించి అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని, కుదిరితే కింద కూర్చుని లేదా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఎక్కువ అనవసరమైన విషయాలు మాట్లాడుకోకుండా, తినే ముందు కూడా భగవంతుడిని ప్రార్థించి. ఎందుకంటే అమ్మా భగవంతుడిని ఎందుకు ప్రార్థించాలి, భగవంతుడిని ఎందుకు సమర్పించాలి అంటే, పండే భూమిలో ఏమైనా దోషాలు ఉండొచ్చు. ఆ భూమి ఇప్పుడు పండించే భూమి వచ్చు, పూర్వం ఎవరో ఏదో జరిగి ఉండొచ్చు అందులో కర్మ, పండించేవాడి కర్మ. వాడు ఇంట్లో ఏదో జరుగుండొచ్చు, అక్కడికి వచ్చి కోపంగా కోస్తూ ఉండొచ్చు. రజోగుణం, తమోగుణం, ఇవన్నీ కూడా వెళతాయి, ఆహారం పైన ప్రభావం చూపిస్తాయి. తర్వాత కొన్ని వేల కిలోమీటర్లు పొలిమేరలు దాటి ప్రయాణం చేసి వస్తాయి. అవును. మనం షాప్కి వెళ్తాం, డబ్బులు ఇస్తాం, తెచ్చుకుంటాం. మనకు తెలియదు ఇదంతా ఉంటుందని. ఇప్పుడు నేను చెప్తే మీకు చాదస్తంగా అనిపించచ్చు. ఒక్కసారి భగవంతుడికి సమర్పించి పూజించడం వలన ఈ కర్మలన్నీ కూడా తొలగిపోయి ప్రసాదాన్ని భుజిస్తారు. ఆ ప్రసాదం భుజించడం వల్ల పిల్లలు బాగుంటారు, భర్త బాగుంటారు, మనం బాగుంటాం, ఇంట్లో వాళ్ళు బాగుంటారు. ప్రసాదం ఎప్పుడైతే అనుకుంటామో చాలా దాన్ని శ్రద్ధగా చూస్తాం. అలాగే ఎప్పుడైతే భగవన్నామం చేస్తూ ఆహారాన్ని వండుతామో వండేటప్పుడే ప్రసాదం అయిపోతుందిగా. అవును. అందుకని ఆహారం అనేది మన జీవన మనుగడే అది. ఆహారమే మన మనస్సు, మన బుద్ధి, మన శరీరం. ఇది గ్రహించి ప్రతి ఒక్క గృహిణి ఇంట్లో అన్నం వండేటప్పుడు ఖచ్చితంగా ఒక భగవన్నామం చేయడం. అంటే నా జీవితం ఇంతే, నేను ఇంతే, మా ఆయన చీరగం లేదు, మా అత్తగారు ఇలా అంది, మా పక్కింటి వాళ్ళు ఇలా అన్నారు, ఇవన్నీ అనవసరమైన విషయాలు. అవేమీ మారవు మీరు తలుచుకోవడం వల్ల. ఒక భగవన్నామము, ఒక స్తోత్రము చేసుకుంటూ అన్నాన్ని వండి చక్కగా దాన్ని మళ్ళీ భగవంతుడికి నివేదన చేసి ప్రతిరోజు ప్రసాదాన్ని తిని అలవాటు చేసుకుంటే సత్వరజస్తమో గుణాలు అదుపులోకి వస్తాయి. అమ్మ, ఇప్పుడు మనం ఫంక్షన్లోకి వెళ్ళినా బఫే సిస్టమ్. ఇంతకుముందు కూర్చోబెట్టి అరిటాకు వేసో లేకపోతే మామూలుగా విస్తార వేసో వడ్డించేవాళ్ళు. చెప్పులు వేసుకొని నించోనే తింటున్నాం, తిరుగుతూ అంతా. మళ్ళీ ఇప్పుడు అన్నపూర్ణాదేవి, ధాన్యలక్ష్మి, సాక్షాత్తు అన్నం అంటేనే ఆ అమ్మవారిని మన చేతిలో తీసుకొని మనం భుజిస్తూనే అమ్మవారు ప్రసాదించిన ఆహారాన్ని, అంటే ఒక రకంగా చెప్పులు వేసుకొని ఇలా చేస్తున్నామంటే అమ్మవారిని అవమానించినట్టే అవుతుంది కదా. చెప్పులు వేసుకుని భోజనం చేయడం అనేది హర్షించదగ్గ విషయం అయితే కాదమ్మా. అసలు ఇంట్లోనే, మన ఇల్లే కదమ్మా మనకి దేవాలయం, ఇంట్లో చెప్పులు వేసుకోవడమే చాలా తప్పు. అసలు ఎందుకు వేసుకోవాలి? నీ కాళ్ళకి ఏదైనా వ్యాధులు ఉండి నడవలేకపోతే అది వేరే సంగతి. ఏదో లేదా డెలివరీ అయింది బాలింతరాలు వేసుకుందంటే అది వేరే సంగతి. ఏదో చల్లదనం రాకూడదని ఏదో వేసుకున్నారు. నువ్వు ఇంట్లో నీ కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గా ఉండి నీ ఇల్లే దేవాలయం అన్నప్పుడు నువ్వు చెప్పులు వేసుకుని తిరగడం ఏంటి? అదొకటి మానండి అందరూ. ఆ వేసుకుని తిరగడమే కాకుండా చెప్పులు వేసుకుని భోజనం చేయడం ఏంటమ్మా? తపా 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 శబ్దం చేసుకుంటూ. ఇది కొన్ని చికాలు లేని పాశ్చాత్యపోకళ్లే కదమ్మా ఇవన్నీ. అందుకని చెప్పులు వేసుకుని భోజనం చేయడం అనేది ఎంతవరకు సమంజసమైతే కాదు, ఖండించవలసినటువంటి విషయము. ఇప్పుడే చెప్పాను, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇక బఫే సిస్టమ్. పూర్వం ఏదన్నా ఫంక్షన్ అంటే ఆర్భాటాలు హంగులు లేవమ్మా. చాలా సింపుల్గా ఉండేది. ఒక 100 మందో 200 మందో ఎంతమంది వచ్చినా బంక్తి భోజనం ఉండేది. ఎందుకు అంటే ఆహార పదార్థాలు ఎంత ఉండాలో లిమిటెడ్గా అంతే ఉండేది, ఎక్కడ వేస్టేజ్ ఉండేది కాదు. కాబట్టి ఏముండేది? పులిహార, లేకపోతే పూర్ణాలు, కూర, పప్పు, చారు, పెరుగు. పెళ్ళైతే ఇంకో బజ్జీయో ఏదో ఎక్స్ట్రా, అంతే తప్ప ఎన్ని వేల వెరైటీలు ఉన్నప్పుడు వడ్డను కూడా ఎలా చేస్తారమ్మా? అంటే ఎక్కడ మనం తగ్గాలి? లిమిటెడ్గా ఆహార పదార్థాలు పెట్టుకుంటున్నప్పుడు
వేస్టేజీ ఉండదు, వడ్డన కుదురుతుంది. అవును. ఎందుకంటే అన్ని పదార్థాలు లేనప్పుడు ఒక స్వీటు, కూర, పప్పు, హాట్ ఇట్లా ఉన్నప్పుడు వడ్డించడానికి సులువు, అవును. తినడానికి సులువు, వ్యర్థాలు ఉండవు. Hmm. మనం ప్లేట్ పట్టుకెళ్ళి ఇలా అడుక్కోవడం ఉండదు. ఉండదు. ఎందుకంటే అతిథి దేవో భవ అనేది మన ధర్మం కాబట్టి అతిథిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాలి. ఇక మీరన్నట్టు వడ్డించేవారు కూడా దొరకనటువంటి పరిస్థితి వచ్చేస్తుందమ్మా. ఎవరు ఓపిగ్గా వడ్డించే, మీకు తెలుసా వడ్డనలో కూడా Hmm. ఏ పదార్థం ఎటువైపు వడ్డించాలనేది ఒక శాస్త్రం. ఓహో. ఎలా పడితే అలా వడ్డించడం కాదు. ఆహా. ఇంత ఉన్న ఆహార ధర్మాల్ని మనం చాలా వరకు 90% వదిలేస్తాం, మార్చేసాం. మార్చేసాం. అవును. ఎందుకంటే మన ఉద్యోగాలు, బాధ్యతలు, అంటూ లేదు, ఆచారం లేదు. మా కమ్యూనిటీలో అయితే, కమ్యూనిటీ అన్నా వద్దా, మా వర్గంలో అయితే అన్నం గిన్నె పట్టుకున్నా చేయి కడుక్కుంటాం. Hmm. ఎందుకంటే అక్కడ ఏది ఆచారంతో పాటు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటాం. Hmm. ఉప్పు కొన్ని పదార్థాలు అన్నానికి తగిలితే మళ్ళీ వాడరు. అవునా? నూనె ఇవన్నీ Hmm. అంటూ అనేవారు మా అమ్మమ్మలు చిన్నప్పుడు. Okay, ఎంతో కొంత మేము పాటిస్తున్నాం, మా పిల్లలు చూస్తున్నారు, వాళ్ళు పాటిస్తున్నారు. అందుకే పాటించడానికి ప్రయత్నం చేయండి. శుచి శుభ్రతలతో పాటు ఆచారం కూడా అవునమ్మా. అవసరము. వాస్తవం. అన్నం పరబ్రహ్మ స్వరూపము. పెళ్లిళ్ళలో కూడా పదార్థాలు తగ్గించి తక్కువ పెడితే శుభ్రంగా భోంచేస్తారమ్మా. ఎక్కువ అవును. పెట్టే కొద్దీ ఏ తినాలో కన్ఫ్యూజ్ అయిపోతారు. అర్థమవుదు, ఇంత వృధా అయిపోతుంది. 50 రకాలు, 60 రకాలు, 70 రకాలు, మనం చేసే 108 రకాల స్వీట్స్ అంటమ్మా. ఏంది ఎవడు నాలో అసలు? మనిషి అన్నవాడు ఎవడైనా అది కాస్త పెట్టినా కూడా తినలేరు. తినలేరు. ఎంత వృధా అమ్మా. అవును. చాలా బాగా చేస్తామంటే 108 రకాల స్వీట్స్ ఎందుకు అసలు, ఎందుకు? ఎంత వ్యర్థం. ఎంతమంది కొన్ని చోట్ల అన్నార్తులై అన్నమో రామచంద్ర అని ఉన్నారు కదా ఆఫ్రికా అంటే లాంటి ఇక్కడ మేము దేశాల్లో. పెట్టాము అని గొప్ప కోసం ఇన్ని రకాలు పెడుతున్నారే తప్ప అవును. ఇది ఎంతవరకు వృధా చేస్తున్నాం, ఎంతవరకు ఎవరికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన లేదమ్మా. ఏమన్నా అంటే మాకుంది మేము తింటున్నాం, లేని వాళ్ళ సంగతి మాకెందుకు, మీరు ఎందుకు చెప్తున్నారు ఈ సోదంతా అంట. అవును. ఆలోచించండి. మీకు మీరైనా అన్నపూర్ణాదేవిని వృధా చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి. అవును. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేహమే దేవాలయము. ఈ దేవాలయాన్ని కాపాడడానికి కావాల్సింది ఆహారము. ఆహారానికి ఖచ్చితంగా ప్రసాదంలా చేసి భుజిస్తే మీరు వండుకోండి అమ్మా. అంతే. ఉల్లిపాయ వేయండి, వెళ్ళు, ఏదైనా ఆవిడ నివేదన చేసి శ్రీమాత్రే నమః మంత్రాలు రావు, చక్కకు ముందు పెట్టుకోండి. శ్రీమాత్రే నమః అనుకోండి, ఓ నమ శివాయ అనుకోండి, నమో నారాయణ అనుకోండి. సమర్పించి తినడం వల్ల సమర్పణా భావం కూడా వస్తుంది. అవును. షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా, అవును. ఆ భావన కూడా వస్తుంది. ఉమ్. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి అందరూ కుదిరినంతలో నియమాలు పాటిస్తూ మంచం మీద కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకుండా ఒక టేబుల్ ఏర్పాటు చేసుకుని అంది మీద పెట్టుకొని ఎడం చెయ్యి కుడి చెయ్యి ఇలా అన్నీ పెట్టుకోకుండా శుచిగా శుభ్రంగా వడ్డన చేసుకుంటూ భోజనం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. అమ్మ, వినాయకుడి నిమజ్జనం విషయానికి వచ్చేసరికి చాలా మందిలో ఎవ్రీ ఇయర్ చేస్తున్నప్పటికీ మళ్ళీ ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుందమ్మా. ఏదో ఒక సందేహం ఉంటూనే ఉంటుంది. ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు అయితే ఒక నిద్ర అయిన తర్వాత మరుసటి రోజు తీయాలా, కొంతమందిని చూస్తుంటాం పొద్దునంతా పూజ చేసుకొని సాయంత్రం తీసుకెళ్లి పెద్ద గణేష్ దగ్గర మండపం దగ్గర పెట్టేసి వస్తూ ఉంటారు. అసలు అంత మాత్రం దానికి ఎందుకు పెట్టుకోవడం అనిపిస్తుంటుంది. కొంతమంది 3 days అని 5 days అని ఇలా ఉంచుతూ ఉంటారు. అసలు డేస్ వైజ్ గా మనం ఉంచాలా ఇంట్లో వినాయకుని పూజలు చేసుకోవాలా, రాత్రుల్లాగా మామూలుగానే నవరాత్రులు అని చెప్పి పూజిస్తూ ఉంటాం, మరి ఇలా చూసుకుంటే డేస్ లాగా మనం నిమజ్జనానికి తీసుకెళ్ళకూడదేమో అనిపిస్తుంటుంది. ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇంకొక విషయం ఈ మధ్య నేను విన్నది ఏంటంటే అమ్మ, మనం ఏదైతే కామ్యం గురించి మొక్కుకొని అయితే మనం ఈసారి వినాయకుని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నామో ఆ కోరిక నెరవేరేదాకా వినాయకుని నవరాత్రులు అయిపోగానే ఒక క్లాత్ లో కట్టి ఇంట్లోనే ఒక పక్కకు పెట్టేసి ఆ కోరిక నెరవేరిన తర్వాతే నిమజ్జనం చేస్తా అని సంకల్పం చేసుకుంటారట. నేను ఈ మధ్యలో ఒక ఆవిడ ద్వారా విన్నా. ఇది ఎంతవరకు వాస్తవం, ఇలా చేయొచ్చు అంటారా? యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ఖచ్చితంగా ఒక రోజు నిద్ర చేయాలి. ఎందుకంటే అమ్మా, చవితి చంద్రుడు రాత్రి కదా ఉంటాడు. అవును. ఆ రాత్రి ఉన్నప్పుడు గణపతిని ఇంట్లో ఉంచుకోండి. మీ విఘ్నాలన్నీ ఆయనకు తెలియాలంటే మీ ఒక రోజు ఆ పూట ఇంట్లో ఉండాలి ఆయన. అప్పుడు కదా ఆయన అవన్నీ తెలుసుకోగలుగుతాడు, మన దగ్గరే ఉండి చూసుకోగలుగుతాడు. నీ విఘ్నాలు మన దరికి రాకుండా చేసే ఆయన్ని ఒక పూట కూడా ఇంట్లో ఉంచుకోకపోతే ఎట్లా? ఒక రోజు ఉంచుకోండి.
సరే బుధవారం వచ్చింది, చాలా విశేషం. బుధవారం గణపతికి ప్రీతి. చక్కగా బుధవారం నాడు ఉంచుకుని గురువారం నిమజ్జనం అయితే నిమజ్జనం, లేదా మండపాల్లో పెడతారు కదా పెద్ద పెద్ద మండపాల్లో, అలా పెట్టుకోండి. కానీ ఒక రోజు అయితే ఉంచుకోండి. తర్వాత మీ ఇష్టం 3 రోజుల, 5 రోజుల, 9 రోజుల, మీ శక్తి కొలది. ఎందుకంటే చెప్పాను కదమ్మా, ఆయన ఉన్నన్ని రోజులు శ్రద్ధాభక్తులుగా కనీసం 3 పూట్ల కాకపోయినా 2 పూట్ల అర్చన చేయాలి, మహానివేదన చేయాలి, షోడశోపచారం చేయాలి, సాయంత్రం పంచోపచారాలు చేయాలి, పగలు మహానైవేద్యం పెట్టాలి, రాత్రి ఓ పండో ఫలమో స్వీటో ఏదో ఒకటి నివేదన చేయాలి. అక్కడ ఆయన ఉన్నాడు అని స్పృహ వహించి ఇంట్లో కొట్లాటలు లేకుండా ఉండాలి. అమ్మ, భగవంతుడిని ఇంట్లో పెట్టుకోవడం అంటే ఏదో ఆ ఒక్కరోజు మన భక్తి చాటుకోవడం కాదు. ఆయన అక్కడ ఉన్నాడు అని మనం గ్రహించి వాదులాటలు, కొట్లాటలు ఇవన్నీ ఆయన ముందు చేసుకోకుండా అలా ఉండగలము మేము అనుకుంటే పరీక్షగా 9 రోజులు ఉంచుకోండి, మనమే మారుతాం కదా. అట్లా కాకుండా మీ వీలుని బట్టి 3 రోజుల, 5 రోజుల, 1 రోజు అనేది మీరు నిశ్చయించుకోండి. ఒక రాత్రి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒక రాత్రి అంటే నిద్ర అయిపోయిన తర్వాత రోజుల్లా తీసినా పర్లేదు, రాత్రుల సంఖ్య చూసుకొని తీసినా పర్లేదు. ఒక రోజు అయిపోతుంది కదమ్మా. రెండో రోజు ఉదయం ఏం చేస్తారు, మహానివేదన పునః పూజ చేసి మహానివేదన చేసి ఉద్వాసం చెప్పేస్తారు. ఓకే, చాలు. 3 నిద్రలు చేశారు, 4వ రోజు చెప్తారు. 5 నిద్రలు చేశారు, 6వ రోజు చేస్తారు. 9 అయ్యాక 10వ రోజు చేస్తారు. ఓకే ఓకే, ఇట్లా బేస్ సంఖ్యలో అలవాటు కదమ్మా. 1, 3, 5 ఇట్లా అట్లా చూసుకుంటే నిమజ్జనం ఎప్పుడు సరి సంఖ్యలోనే వస్తుంది. ఇప్పుడు కొంతమంది వినాయకుడిని పెట్టినప్పుడు ఇంట్లో కూడా కలశం పెట్టుకుంటారు, కొంతమంది కలశం పెట్టుకోరు. ఇలా నిమజ్జనం చేయాల్సి వచ్చినప్పుడు ఈ కలశము కానివ్వండి, లేకపోతే కదుపుతూ ఉంటారు వినాయకుడిని కూడా. ఎప్పుడు కదపాల్సి ఉంటుందమ్మా నిమజ్జనానికి ముందర? అంతేనమ్మా, పునఃపూజ చేసి ఉద్వాసం చెప్పగానే అయిపోయాక కలశం కూడా అప్పుడే ఉద్వాసం చెప్పచ్చు. ఆ కలశంలో నీళ్ళు చక్కగా వెంటనే మొక్కల్లో పోసేయకుండా ఇల్లంతా ప్రోక్షణ చేసుకోండి. ఆ నీళ్ళల్లోకి వరుణదేవుడు ఆవాహన అయి ఉంటాడు కదా. ముందు గణపతి ఆవాహన అయి ఉంటాడు. చెంబులో ఎప్పుడు ఆవాహన గారు, కేవలము చెంబులో ఎవరుంటారు అంటే వరుణదేవుడు ఉంటాడు. నదీ జలాలు ఉంటాయి. ఇల్లంతా ప్రోక్షణ చేసుకోండి. కొద్దిగా తీర్థం కింద పుచ్చుకున్నా బెంగలేదు. అలా కలశాన్ని కూడా ఆ రోజు ఉద్వాసం చెప్పచ్చు. కలశం కూడా ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకోండి, అక్కర్లేని వాళ్ళు అవసరం లేదు. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబం అంతా ఎలా పెట్టుకునే అలవాటు ఉంటే పెట్టుకోండి, లేదా అవసరం లేదు. అమ్మ, మరి ఈసారి మనకు 27న వినాయక చవితి ప్రారంభం అయితే 7వ తారీఖున మనకు చంద్రగ్రహణం వచ్చింది అని చెప్పి అంటున్నారు. అవును, కాబట్టి కొంతమంది 11 రోజులు, 13 రోజులు, 21 రోజులు వరకు పూజలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి మామూలుగా ఆలయాల్లోనే అంతా శుద్ధి చేస్తారు గ్రహణం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత. మరి అలాంటప్పుడు మండపాల్లో వినాయకుడిని ఉంచి తర్వాత కూడా ఆరాధనలు చేయటం అనేది కరెక్టేనా? ముందరే నిమజ్జనం చేస్తే బాగుంటుందా? ముందే చెయ్యాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో వినాయకుడిని ఉంచడానికి లేదు. గ్రహణం ముందే ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి. గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు గ్రహణ శూల. అందుకని ఇవన్నీ కుదరని పని కాబట్టి ముందే నిమజ్జనం చేసేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అంటే 9 రోజులకి నిమజ్జనం చేసేస్తే సరిపోతుంది. గ్రహణం రోజున ఎలా ఉంచుతారమ్మా? 9 రోజులు పూజలు అందుకున్న దేవుడు కాబట్టి ఆయన అట్లా నిమజ్జనం చేసేయండి. గ్రహణం ముందే చెయ్యాలమ్మా. గ్రహణం అయిపోయేదాకా ఉంచకూడదు, మంచిది కూడా కాదు. ఓకే అమ్మ, ఇప్పుడు ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏదైనా కోరిక ప్రకారంగా మనం గనక ఇంట్లో గణపయ్యను పెట్టుకుంటే ఆరాధన చేసిన అనంతరం ఈ నవరాత్రులు అయిపోగానే ఆ కోరిక నెరవేరేంత వరకు కూడా కొంతమంది నిమజ్జనం చేయకుండా ఇంట్లోనే అలా పక్కన పెట్టేసి ఉంచుతారు అని చెప్పి, ఇది ఎంతవరకు నిజమంటారు? నేను ఒప్పుకోనమ్మా దీన్ని. ఎందుకంటే మీరు ఆ గణపతిని తెచ్చింది వినాయక చవితి చేసుకోవడానికి మాత్రమే. మీ కోరికలు ఉంటే చెప్పుకోండి. ఆయన్ని ఖచ్చితంగా మన శాస్త్రం ప్రకారము 1 నుంచి 9 రోజుల్లోపు మీ వీలుని బట్టి పూజ చేసుకుని ఖచ్చితంగా నిమజ్జనం చేయవలసిందే. మీకు నిజంగా కోరిక ఉంది, తీర్చాలి, కట్టుకోవాలి అంటే క్షిప్ర గణపతి పూజ ఉంది, సంకటహర చతుర్థి పూజ ఉంది. ఇన్ని గణపతి పూజలు ఉండగా వినాయక చవితి రోజు తెచ్చిన గణపతిని ఎందుకు ఉంచుకోవాలి? 9 రోజులకు మించి, ఎందుకంటే నవరాత్రులమ్మా, మనం పాటించాలా వద్దా ధర్మాన్ని? నవరాత్రుల వరకే ఉంచుకోవాలి, తర్వాత ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి. పైగా అసలు పూజలు అందుకున్న గణపతిని ఒక వస్త్రంలో మూట కట్టేసి ఎలా పెడతారండి? చాలా తప్పది. ఆయనకి మనం అనుకుంటున్నాం ఆయన మరి కళ్ళు, కాళ్ళు, చేతులు ఎందుకు పెడతారమ్మా? అక్కడ ఉన్నాయనే కదా. ఉన్నాయని ఉన్నప్పుడు మీరు వస్త్రంలో మూట కట్టేసి ఎలా పెట్టేస్తారు? పూజలు చేసి, ఆవాహన చేసి, నివేదనలు చేసి ఇట్లాంటి విగ్రహాన్ని అది కట్టడం కూడా చాలా తప్పు. ముందు
విగ్రహము 9 రోజుల వరకే మనకి అనుమతి. ఏది ఇప్పుడు తెచ్చుకున్నది భాద్రపద శుక్ల చవితి నాడు వ్రతానికి తెచ్చుకున్న గణపతి అంతవరకే మనకి అనుమతి. తర్వాత ఖచ్చితంగా నిమజ్జనం చేసి తీరవలసిందే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భక్తి ఉండాలి, మూఢభక్తి ఎప్పుడూ ఉండకూడదు. పైగా ఏది ఎంతవరకు చేయాలో ఇదే చెప్తున్నానమ్మా, గృహస్థుకి ఎంత అవసరమో అంతే చేయాలి. ఏది పైగా ఇంకొకటమ్మా, ఎవరు ఇప్పుడు ఆచారాలు పాటిస్తున్నారు చెప్పండి? పరిస్థితులు బహిష్టు దోషాలు, రజస్సుల దోషాలు, పైగా ఏమో ఇప్పుడు సూతకాలు వస్తే కూడా ఎవ్వరు కూర్చోవట్లేదమ్మా, మైలు వస్తే కూడా కూర్చోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని అలా మూటగట్టి పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మీకు మీరుగా ఆలోచించుకోండి. ఒక విగ్రహాన్ని పెట్టాము, ఇక్కడ మేము విగ్రహం పెట్టామంటే 3 పూట్ల అర్చన నివేదన అన్ని చేస్తూ ఉంటాం. మీరు అలా చేస్తారా? లేదు. పూజ చేసి మట్టి విగ్రహాన్ని తెచ్చుకొని అలా ఉంచడం కరెక్ట్ కాదమ్మా. ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి. అమ్మ, ఇప్పుడు మీరు అన్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు నిజంగా అంటే ఒక 5 రోజుల పాటు ఉంచుకోవాలి అని చెప్పి మనం అంతా కూడా చేసుకున్నాం, కానీ అనుకోకుండా ముందే మనకి ఇలాంటి ఆటంకం ఏదైనా ఎదురైనప్పుడు ఆడవారికి అప్పుడు ఏంటమ్మా పరిస్థితి? అంటే ఖచ్చితంగా మనం అనుకున్న 5 రోజుల వరకు ఉంచి ఇంట్లో మగవారు కానీ పిల్లలు కానీ పూజ చేయొచ్చా, లేదు అంటే వెంటనే ఆ రోజునే తీసేయడమే కరెక్ట్ అంటారా? మీరు ఏదైనా సంకల్పం చేసుకుని 5 రోజులు ఉంచుతాము అనుకుని మీకు ఏదన్నా అడ్డం వస్తే స్త్రీలు బయట కూర్చుని, మీకు అపార్ట్మెంట్ అయినా ఒక గది ఉంటుందిగా, ఆ గదిలో కూర్చోండి చక్కగా, ఏది ముట్టుకోకుండా. మగవారిని చేయమనండి. నేను అందరికీ చెప్తున్నానమ్మా, ఈ ఒక్కరోజే కాదు, రజస్వల సమయంలో కూర్చోండి. ఎందుకంటే ఆచారం అనేది సరే మీరు ఏంటి ఇంత మూఢంగా చెప్తున్నారు అనుకోవచ్చు, కూర్చుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, వాతపరమైన దోషాలు రావు. ఇప్పుడు అందరికి మనం అన్ని నొప్పులు అంటున్నాం కదా, ఈ నొప్పులకి కారణమే అది. ఎందుకంటే ఎక్కువ నీళ్ళల్లో నానకూడదు, ఎక్కువ పని చేయకూడదు, ఇలా ఉన్నాయి. ఆ 3 రోజులు రెస్ట్ తీసుకోవడం వల్ల మన శరీరము మనస్సు కూడా తేలిక పడతాయి. హాయిగా మనస్సులో భగవన్నామం చేసుకుంటూ హాయిగా కూర్చోండి. ఇంత పెడతారు, తినండి, హాయిగా రెస్ట్ తీసుకోండి. మనకి అవకాశం నెలకి 3 రోజులు కదమ్మా, ఎంత అట్లా తీసుకొచ్చి పెట్టే వాళ్ళు ఉండాలి, పెట్టాలమ్మా, కూర్చోవాలి. మగవాళ్ళు కూడా దీనికి సహకరించాలి. మీరు అలవాటు చేయండి. అందుకే వాళ్ళు చెయ్యరు కదా అని మీరు కూర్చోడం మానేస్తే వాళ్ళు అసలే చేయరు. అందుకని ఇదేదో చాదస్తంగా చెప్తున్నది కాదమ్మా. మనం అనుకుంటున్నాం ఎప్పుడు చూడండి నొప్పులుగా ఉంటుంది, నిస్సత్తువుగా ఉంటుంది, ఇలాంటి వాళ్ళందరూ మీరు కొన్ని నెలల పాటు ఈ రజస్సుల నియమాలు పాటించండి, తర్వాత మీరు చూడండి. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానమ్మా. ఈ వాతపరమైన దోషాలు, వాతపరమైన నొప్పులు స్త్రీలకు ఉండవు. తల తడపకూడదు రజస్సుల నియమాల్లో. కొన్ని అంటే శరీరం పచ్చిగా ఉంటుందమ్మా, ముద్దగా ఉంటుంది శరీరం, ఇక్కడ ముట్టుకున్నా ఎంత బాధగా ఉంటుంది మనకి. ఇలాంటి సమయాల్లో అందరూ చక్కగా రెస్ట్ తీసుకోండి. మన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతా, మనకి రెస్ట్ కూడా దొరుకుతుంది. అమ్మ, ఇప్పుడు గణపయ్యని నిమజ్జనం చేసేటప్పుడు చాలా మంది వస్త్రం వేస్తూ ఉంటారు, ఒత్తిపత్తి అని చెప్పి కాటన్ తో చేసింది, దాంతో పాటే వేయాలా? ఈ 5 రోజులు కూడా పూజ చేసిన మాలలు అవన్నీ కూడా అలాగే నిమజ్జనం చెయ్యాలా, లేదంటే అన్ని తీసి ఒక కవర్లో వేసి పత్రి ఆకులు అలములతో పాటు తీసుకెళ్లి వదిలేయాలా? ఈ సందేహం ఉందమ్మా చాలా మందిలో. ఇప్పుడు నేను చెప్పానమ్మా, మనకి చెరువులు నదులే తక్కువ ఇక్కడ మనకి హైదరాబాద్ లో కాదా. అయితే హుస్సేన్ సాగర్ ట్యాగ్ బండు, లేదంటే మనకి ఎక్కడ ఈ షామీర్పేట్ చెరువు, ఇట్లా కొన్ని కదా, సఫిల్గూడ చెరువు, ఇలాగే ఉన్నాయి. ఉన్నప్పుడు ఆల్రెడీ మనం మట్టితో చేసిన విగ్రహాలు కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అదొక పర్యావరణానికి ఇబ్బంది, కలుషితమేగా. ఔషధ గుణాలున్న ఆకులా అంటే అవి కాదు, ఏవో పిచ్చి మొక్కలు, అవన్నీ ఎందుకమ్మా దాంట్లో కలిపి ఆ కలుషితం చేయడం, తీసి పక్కకు పడేసి ఆ గణపతిని ఒక్కటే నిమజ్జనం చేయండి. పైగా ఇంకా తెలుసా అమ్మా, ఒకటి కట్టి ఒక చెరువులాగా ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేసేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తారో మా నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. అందుకని మనం పర్యావరణాన్ని పాటించాలి. ఎందుకంటే గణపతి ప్రకృతి సంబంధమైన దేవుడు. ఎందుకంటే చూడండి, మట్టి, ఆకులు, పువ్వులు, పళ్ళు, ఇలా చూసుకుంటే అన్ని ప్రకృతి నుంచి వచ్చేవి. ఆ ప్రకృతి మనకి ఏ సందేశం ఇస్తుంది? దాన్ని కాపాడమని సందేశం ఇస్తుంది. అందుకని ఎందుకంటే చూడండి, సీతాకు కొన్ని రకాల పక్షులు వచ్చి వెళతాడు, ఈ వాన వస్తుందని ప్రకృతి సందేశం ఇస్తూ ఉంటుంది కదా. ఇలా ప్రకృతిని కాపాడేటటువంటి బాధ్యత మనకు ఉందా లేదా? ఉందమ్మా, ఎందుకంటే భక్తితో పాటు అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ లేకపోతే ఎలాగా? భక్తి ఉండాలి, అవేర్నెస్ ఉండాలి, లేకపోతే మన సమాజాన్ని మనమే పాడు చేసుకునే వాళ్ళు అవుతాం. ఇవన్నీ తీసి పక్కకు పడేసి
చక్కగా గణపతిని ఒక్కటినే నిమజ్జనం చేయండి. భక్తి ఉండాలి, మూఢభక్తి ఎప్పుడూ ఉండకూడదు. మూఢభక్తి నిమజ్జనం చాలా ప్రమాదం. అయితే తీసేటప్పుడు ఈ హంగామా హడావిడితో పాటు మండపాల్లో ఉన్న వినాయకుల దగ్గర కూడా అసలు కొంతమంది పూజలు ఆరాధనలు చేయకుండానే ఏదో చందాలు తీసుకొచ్చామా పెట్టామా అని చెప్పి ఎవరి పాటికి వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. కొంతమంది చక్కగా ఆరాధించే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది అసలు పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారు. అసలు ఏ రకంగా చేయాలమ్మా మండపాల దగ్గర కూడా ఈ విధానం అంతా కూడా? తప్పకుండా చాలా మంచి ప్రశ్న అడిగామా విజిత. దీంట్లో కూడా మన ప్రజలందరిలో అవేర్నెస్ రావాలి. మనకి ఈ గణపతి మండపాలు అనేవి మహారాష్ట్ర నుంచి బాల్ గంగాధర్ తిలక్ గారు మనకి పరిచయం చేశారు. ఎందుకు? హిందువుల యొక్క ఐకమత్యత కోసము, హిందువులందరూ కలిసి వాళ్ళ ఐకమత్యం చాటి చెప్పడం కోసము, వాళ్ళలో వాళ్ళు కలిసి ఉండడం కోసము, మన భగవత్ తత్వం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయడం కోసం. ఎందుకంటే పూర్వం కొంత అంటరాంతనం ఉండేది. ఇవన్నీ రూపుమాపడం కోసము ఈ మండపాలు ఏర్పాటు చేశారు. గణపతి మండపాలంటేనే ఐకమత్యతతో కూడుకున్నది. అవునా? చూడండి, ఒక కమ్యూనిటీ అవ్వచ్చు, ఒక కాలనీ అవ్వచ్చు. అవును. ఇప్పుడు ఒక కాలనీలో గణపతి పెట్టుకుంటే ఈ కాలనీ వాళ్ళందరూ కలిసి ఒక చోట ఎందుకు పెట్టుకోరు? గల్లీ గల్లీకి గణపతి ఏంటమ్మా? అవును. ఇక్కడికి ఐకమత్యత ఎక్కడుంది? లేదు. ఎక్కడుంది ఐకమత్యత? లేదు. ఐకమత్యత కోసం ఆయన చెప్పినప్పుడు, సరే మనకి భక్తి ఉంది, తెచ్చుకుంటున్నాము, మనం అందరము డొనేషన్స్ పోగు చేసుకుంటున్నాము, గణపతిని పెడుతున్నాము, సర్వీస్ చేస్తున్నాము, ఎందుకు యూనిటీగా ఉండలేకపోతున్నాము? అక్కడే కొట్లాడుకుంటారు. మా పూజ లేదంటే మా పూజ లేదని కొట్టుకుంటారు. అసలు భగవంతుడి దగ్గర కావాల్సింది ఏంటి? మా భగవంతుడి దగ్గర మూషికం ఉంటాడు. ఏంటి తెలుసా? ఆ కామక్రోధ లోభ మద మత్సరాలని 6 రకాలైనటువంటి శత్రువులు అన్నీ కూడా ఆయన కాలి కిందే ఉన్నాయి. ఎందుకంటే చూడండి, ఎలుక ఎప్పుడైనా కుదురుగా ఉంటుందా? అవి కొరికేస్తుంది, ఇవి కొరికేస్తుంది, అవి పట్టుకుపోతుంది, అవి ఎంగిల్ చేస్తుంది, ఇవి ఎంగిల్ చేస్తుంది. అసలు గజిబిజిగా ఉంటుంది. అలా పట్టుకొని వదిలేసినట్టుగా అక్కడక్కడ ఈ గజిబిజిగా కంగారుగా ఉంటుంది ఎలుక. చూసారా? ఎవరైనా చూస్తే భయంగా వెళ్ళిపోతుంది. ఇలాంటి అక్కర్లేని లక్షణాలన్నీ కూడా గణపతి తన కాలు కింద ఉంచుతాడు. అందుకే మూషిక వాహనం. లేకపోతే ఎలకుండేదింతా, ఆయన ఉండేదంతా. అవును. అందుకే ఆ విగ్రహారాధన యొక్క గొప్పతనం తెలుసుకుంటే మనకి జీవితంలో మన దగ్గర లేనిది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. ఇలా తీసుకుంటే అక్కడ చూడండి, అక్కడే కొట్టుకుంటారు, అక్కడే తిట్టుకుంటారు, అక్కడే తాగుతుంటారు. ఏంటి ఇదంతా? లేకపోతే ఇంకా దరిద్రమైన విషయం, తిట్టుకున్నా నన్ను మారితే సంతోషం. అడ్డమైన సినిమా పాటలు పెడతారమ్మా. అవును. అడ్డమైన సినిమా పాటలు పెట్టడము, కమ్యూనిటీల్లో గణపతులను పెడితే సాయంత్రం మహానైవేద్యం అయిపోగానే ఆయన ముందు పాటలు పెట్టి అడ్డమైన డాన్సులు చేయడము. అవును. నీకు ఇష్టమైతే ఒక వైలిన్ కచేరీ పెట్టించు, లేకపోతే ఓ పెద్దవాళ్ళని ఎవరైనా పిలిచి ఒక ప్రవచనం ఏర్పాటు చేయి. ఎందుకంటే అప్పుడైనా కనీసం ఆ 9 రోజులైనా భగవతత్వం అంటే ఏంటో తెలుసుకుంటారు. అది లేకుండా అడ్డమైన డాన్సులు, అడ్డమైన ఆటలు, ఏంటిదంతా అసలు? అంటే ఉత్సవమే, గణపతి ఉత్సవమే. ఉత్సవం ఎలాంటి ఉత్సవం? ఆధ్యాత్మిక ఉత్సవం. అంతేగాని ఏమన్నా అది మన ఇంట్లో పెళ్ళా, లేకపోతే ఏమన్నా పుట్టినరోజు ఇంకా దౌర్భాగ్యంగా చేస్తున్నాం. ఇలాంటి అక్కర్లేని చేష్టలన్నీ మళ్ళీ గణపతి దగ్గర ఎందుకమ్మా? సినిమా పాట పెడతారు. ఇంకా అసలు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. మీరు సినిమా పాట పెట్టి చిన్న పిల్లల చేత మీరు పనికిమాలిన నృత్యాలు చేయిస్తున్నారు. వాళ్ళ మెదడులో ఏం నాటాలని గణపతి నవరాత్రులు అంటే? రాను ఈ విధానం అంతా మారి. అంతే కదా. ఇప్పుడు మేము ఉన్నామమ్మా, మా నెక్స్ట్ జనరేషన్ మీరు. మా పూర్వీకులు మాకు చెప్పినవి ఎంతో కొంత మేము పాటిస్తున్నాము. మేము కొంత పాటించినవి మీ జనరేషన్ పాటిస్తున్నారు. మీ జనరేషన్ నుంచి ఇప్పుడు పిల్లలు, మీరు ఏ సాంప్రదాయాన్ని మన పిల్లలతో ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఒక శ్లోకం నేర్పరు, ఒక పూజ నేర్పరు, సరే ఏది వద్దు, ఒక గుడికి వెళ్ళడం నేర్పరు. ఇవన్నీ పోని కుదరకపోవచ్చు. ఇప్పుడు సరే కుదరలేదని అనుకుందాం. ఆ 9 రోజులు నవరాత్రులు చేస్తారు అపార్ట్మెంట్ కింద. ఎందుకు పిచ్చి గంతులేసి వాళ్ళని ఎగరని చాలా బాగా చేస్తావు, చాలా బాగా. ఏంటి ఆ పాటలు ఏంటి, ఆ అర్థాలు ఏంటి? అంటే గణపతి నవరాత్రులు అంటే సాయంత్రం అయ్యేసరికి నైవేద్యాలు వండుకొని కిందకి దిగాలి, పూజ అయిపోగానే మీటింగ్ పెట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి, పనికి మాలిన సినిమా పాటలు డీజేలు పెట్టుకుని ఎగరాలా? ఇదా ఆధ్యాత్మికత? ఇదా గణపతి నవరాత్రులు ఉన్నది? ఎందుక? అవేర్నెస్ తెచ్చుకోండి అమ్మా, అవేర్నెస్ తెచ్చుకోండి. స్త్రీకి చాలా బాధ్యత. నైవేద్యాలు ఎంత శ్రద్ధగా వండుతారమ్మా. నిజంగా గణపతి నవరాత్రుల్లో చక్కగా అందరికీ కావాలని ఒక తల్లి అన్నపూర్ణలాగా ప్రసాదం చేసుకుని కిందకి వెళుతుంది. అదే అన్నపూర్ణ ఎంత సరస్వతీదేవిలాగా. ఎందుకంటే విద్యలన్నిటికీ మూలం గణపతి.
ఐశ్వర్యాన్ని ఇస్తాడు గణపతి. Hmm. గణపతి యొక్క గొప్పతనం చెప్పని, గణపతికి తొండం ఎందుకు ఉంది, చెవులు ఎందుకు పెద్దగా ఉన్నాయి, కళ్ళు ఎందుకు సూక్ష్మంగా ఉన్నాయి, ఇవన్నీ అంటే చూస్తున్నాం కాబట్టి చాలా బాధగా ఉంటుందమ్మా. ఎందుకంటే మన ధర్మాన్ని పాడు చేసే హక్కు పాటించకపోయినా నిన్ను ఎవడు అడగడు, అవును అవును, నీ జోలికి కూడా ఎవడు రాడు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో పక్క వాళ్ళని బాధ పెట్టమని ఎక్కడా లేదు. కానీ నువ్వు పాటిస్తూ ఇలాంటి వెర్రి పోకడలు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? ఈ మండపాల్లో ఇంకా ఎక్కువైపోతుందమ్మా. అవును, అన్నదానాలు పేరు చెప్పి నిజంగా అన్నార్తులైన వాడికి ఎవడు భోజనం పెట్టట్లే. ఆ కాలనీలో ఉన్న 10 మందే తింటారు. ఇది ఎంతవంతకు కరెక్ట్? అవును, ఇది నిజంగా అన్నదానం అంటే అన్నార్తులైన వాళ్ళకి పెట్టిన దాన్నే అన్నదానం అంటారు. కావాలంటే భోజనాలు పెట్టుకుంటున్నాం మా కాలనీలో అని చెప్పు సరదాగా, ఎందుకంటే దానికి అన్నదానం అని పేరు పెట్టకండి. ఎందుకంటే ఈవేళ అన్నం దానం తీసుకునే పరిస్థితుల్లో ఎవడున్నాడు చెప్పండి? లేడు కదా. దాని పేరే అన్నదానం. అవును, అందుకని ఎరుక వహించండి, అవేర్నెస్ తెచ్చుకోండి, ప్రకృతిని పాడు చేయకండి. మండపాల్లో ఆఖరికి కమ్యూనిటీల్లో కింద పెట్టిన గణపతికి కూడా భక్తిగా పూజ చేసుకోండి. ఆ గణపతి దగ్గర కూర్చుని ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి, ఒక భజన చేయండి. మంచి ప్రవచనకారులు ఎవరైనా ఉంటే ఒక అరగంట, అదేమి చాలా మంది అనుకుంటున్నారు అబ్బా అని. ఎందుకు వినరమ్మా? అవును, మంచి విషయాలు అవసరం లేదా మనకి? వాళ్ళే లేకపోతే మంచి ఎవరు చెప్తారు? మీ పిల్లలకి కనీసం ఆ సెలవుల్లో అయినా మంచి జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి. సుభిక్షంగా సురక్షితగా వ్రతం చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి